development in the Ferrari accident case in Hyderabad. The family of the victim, speaking to Republic TV, has claimed that the CCTV of the accident hasn't been shown to them till date. They added that the real driver was someone else, while the driver arrested wasn't behind the wheel when the accident happened. One person, remember, was killed in the accident on the weekend. So certainly now this has become a huge controversy, with the family making some sensational claims wherein they're saying that the CCTV was not shown, it wasn't shared with the family, and the real driver was spared. It was the owner who was behind the wheels and not the driver who has been arrested. So the next question is, who really drove the supercar? Because according to the family, the real accused, the real culprit is still free and has not been arrested. మాకు చిన్నాన అవుతారు. నిన్న రోడ్డు పైన వెళ్ళేవాళ్ళని రోడ్డు పైన కూడా నడవలేదు, పుష్పాక్ మీద నడిచేవాడిని యాక్సిడెంట్ చేసిపోయారు. వాళ్ళు ఇంచిక్క ఉన్నారు, లోపల ఉన్నారు, వాళ్ళు చక్కగా ఉన్నారు. మాకు మాత్రం ఏ న్యాయం జరగలేదు. నిన్న నుంచి ఇక్కడ కూళ్ళు లేక ఏమీ లేకుండా మేము రోడ్డు పైన ఉన్నాం. మాకు న్యాయం జరగదా? ఇంకా న్యాయం చేయరా? న్యాయం చేయకపోతే రచ్చ రచ్చ చేస్తాం మేము. డ్రైవర్ నడపలేదు, ఆ కారు డ్రైవర్ అయితే నడపరు. మీకు తెలుసు కదా, మీరు అందరూ కార్లు నడిపేవాళ్ళే కదా. డ్రైవర్ నడపలేదు, ఎవరు నడపలేరు, ఓనర్లే నడిపారు. వాళ్ళైతే మాత్రం రాలేదు. మాకు ఎటువంటి న్యాయం ఇప్పటి వరకు జరగలేదు. నిన్న నుంచి న్యాయం చేస్తాం అన్న వాళ్ళు కూడా ఏ ఒక్కరు ఇప్పుడు కనిపించలేదు. మాకు ఏం న్యాయం చేయడానికి ఎవరు రాలేదు ముందుకి. మాకు చాలా అన్యాయం జరుగుతుంది. మేము మాత్రం పొద్దుటి నుంచి నిన్న నుంచి అన్నం ఆహారాలు ఏమీ లేకుండా, నిద్ర లేకుండా ఇక్కడే ఉన్నాం. ఏ ఒక్కరో వచ్చి మాకు ఏం చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. దయచేసి మీరన్నా కొంచెం న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. అయితే ఇప్పుడు డ్రైవర్ బండి నవీన్ కుమార్ గౌడ్ అని నడిపిస్తుండే బండి, మీరు చెప్తున్నారు వాళ్ళు డ్రైవర్ లేరు అని. అయితే మీకు ఎందుకు అట్లా డౌట్ వస్తుంది? మాకు ఎందుకంటే ఆ పోస్ట్ కార్ కనుక, ఆ పోస్ట్ కార్కి ఎవరు డ్రైవర్ని పెట్టుకోరు కనుక మాకు డౌట్లు వస్తున్నాయి. తాగి ఉన్నాడా తెలియదు మాకు. తాగి ఉన్నారో మరి తినేసి ఉన్నారో ఎలా ఉన్నారో మాకు తెలియదు కదా. యాక్సిడెంట్ ఎందుకు వాళ్ళు కొట్టుకొని కొవ్వు బలిసి కొట్టుకొని ఇలాగా పుట్టుబాకు మీద నడిచే వాళ్ళని యాక్సిడెంట్ చేసి పోతారా? ఎవరు బాబు గారు బిడ్డలు ఉన్నారో అలా చేసేసి పోవడానికి ఏ ఒక్క సమాధానం చెప్పడానికి ఎవరు రారా మా దగ్గరికి? నిన్న నుంచి కూళ్ళు లేక పోలీస్ వాళ్ళు ఏం చెప్తారు? పోలీస్ వాళ్ళు కూడా మీకు న్యాయం చేస్తాం అంటున్నారు, కానీ ఏ ఒక్కరు ఇప్పటికి ఇంకా రాలేదు మా దగ్గరికి. ఆ బండి ఓనర్ వచ్చి కలిసారా మీకు? వచ్చి కలవలేదు. బండి ఓనర్ కాదు కదా, ఎవరు వచ్చి కలవలేదు మమ్మల్ని, ఏ ఒక్కటి చెప్పలేదు మాకు. ఇంకా మీకు ఏం న్యాయం కావాలి? మాకు ఏం న్యాయం కావాలా? ఆ గుద్దునోళ్ళు వచ్చి ఏంటన్నది చెప్పాలి మాకు. ఇప్పుడు డైరెక్టర్ గా మా దగ్గర కలవాలి గుద్దునోళ్ళు వచ్చి. డిమాండ్ ఏంటన్నది మేము. వాడైతే కస్టడీలో ఉన్నాడు కదా, పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. నవీన్ కుమార్ ఎవరు బండి నడిపిస్తుండే వాడు కస్టడీలో ఉన్నాడు. డ్రైవర్ నడిపారని మీకు తెలుసా? తెలియదు కదా. మాకు కూడా డ్రైవర్ నడిపారని మేము అనుకోవడం లేదు. ఆ పోస్ట్ కారు ఎవరు డ్రైవర్ని పెట్టుకోరు. రేచులు జరిగే కారుకి డ్రైవర్ని పెట్టుకుంటారా? మాకైతే మాత్రం డ్రైవర్ కాదు, ఓనరే ఈ యాక్సిడెంట్ చేశాడని మేము నమ్ముతున్నాం. అప్పుడు యాక్సిడెంట్ అయింది, దాని తర్వాత ఎంతసేపు తర్వాత మీరు అక్కడ వచ్చారు? యాక్సిడెంట్ జరిగిన వెంటనే 5 minutes మేము అక్కడే ఉన్నాం. 5 నిమిషాల్లో మేము అక్కడే ఉన్నాం. మేమంతా చూసాము. వాళ్ళు చేసిన వాళ్ళు అయితే మాత్రం పరారయ్యారు. మా బాధలో మేము ఉన్నాము. మా మనిషి పోయాడనేసి మేము బాధలో ఉన్నాము. వాళ్ళు చేసిన వాళ్ళు పరారులో ఉన్నారు. ఆ డ్రైవర్ బయట వచ్చినాడా? మీరు చూసారా? మాకు మేము అతను రోడ్డు రేవతలో ఉంటామండి. అతను నడిచి వెళ్ళబోతుకి 5 నిమిషాలే పడుతుంది. ఇలాగ వెళ్ళిన 5 నిమిషాల్లో అయింది. మేము వెళ్ళి 5 నిమిషాల్లో మాకు అక్కడ ఎవరో కనిపించలేదు. మాకు 5 నిమిషాల్లో తెలిసింది. మేము వెంటనే పరిగెట్టుకుని వెళ్ళాం. కానీ అక్కడ యాక్సిడెంట్ అయ్యింది, ఎవరు చేశారన్నది కూడా ఇప్పుడు ఇంకా మాకు తెలియదు. అతనికి ఒక్కడే ఉన్నాడు అక్కడ. గాయాలైన వాళ్ళు కూడా మాకు ఒక్కరు కూడా కనిపించలేదు. చనిపోయిన ఆయన ఒక్కడే పడి ఉన్నాడు అక్కడ. మేము వెళ్ళబోతుకి ఇప్పటికి ఇంకా రాత్రి నుండి ఇక్కడే ఉన్నాం. మేము ఒక్క న్యాయం కూడా జరగలేదు. ఆయన వచ్చి కనిపించి ఎదుర్కొంటే మీ సమస్య ఏంటని అడిగితేనే మేము డిమాండ్ ఏంటన్నది చెప్తాం. అయితే మీరు చెప్తున్నారు ఆ బండి స్పోర్ట్స్ కార్, ఆ డ్రైవర్ అయితే నడిపారని చెప్తున్నారు. మీరు ఆ డ్రైవర్ ఇంకా కలవలే అని చెప్తున్నారు. అవును. మీరేం ఇంకా ఏం డిమాండ్ మీది? మాకు ఒకవేళ డ్రైవర్ అయినా డ్రైవర్ని పెట్టుకున్న ఓనర్ అన్న వచ్చి అడగాల. డ్రైవర్ అయితే డ్రైవర్ పెట్టుకున్న ఓనర్ ఉంటారు కదా, ఆ ఓనర్ చెప్పకుండా కారు డ్రైవర్ తీసుకుని రాడు. ఆయన వచ్చన్నా సరే మా డ్రైవర్ చేశాడు కాబట్టి మీకు ఏం డిమాండ్ కావాలని ఆయన అడిగితేనే మేము చెప్తాం.
అంతవరకు మేమేం చెప్పం. సీసీ కెమెరా అక్కడ ఉంది, యాక్సిడెంట్ అయిన ప్లేస్ లో సీసీ కెమెరా ఉంది. సీసీ కెమెరా ఫుటేజ్ కూడా మాకు చూపించలేదు. నైట్ అన్నా సరే సీసీ కెమెరా క్లియర్ గా పడుతుంది, కానీ ఎందుకు పడలేదు? సీసీ కెమెరా ఫుటేజ్ క్లియర్ గా లేదని చెప్పారు. అక్కడ సీసీ కెమెరా ఎదుర్కొంటున్నప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ కనిపించి ఉంటది కదా. उधर काम कर रहे हैं सीसी कैमरा, इधर नहीं कर रहे काम. वही बात करना है ना. वो उन लोग को बोले तो नहीं सीसी कैमरा क्लैरिटी नहीं बोल के बोल रहा. ओनर क्या बोल रहे? ओनर आके मिले क्या आपको? ओनर रहते नहीं आया, गाड़ी वाला ओनर नहीं आया, इधर नहीं आया. उसको ड्राइवर को बिठाया, उसमें ड्राइवर बिठा के. आपको पक्का मालूम है क्या वो ड्राइवर है बोल के? ड्राइवर है बेटा, कल बोलते मेरे को बात तो हो गया, ड्राइवर है उधर अंदर. कि जो गाड़ी चला रहा था जिससे एक्सीडेंट हुआ, वो आपको पक्का मालूम है कि वो ड्राइवर ही है बोल के? मैं बोलता हूँ पक्का ओनर है. ओनर एक्सीडेंट होने के बाद ओनर चले गया, भाग गए उन लोग. भाग गए के पीएस का आने के बाद ड्राइवर को भिजाया उधर. ड्राइवर भिजा के उसमें बिठा के ओनर घर पे से इधर फोन बात कर. उन लोगों को कुछ भी नहीं कर रहा, उल्ले भी कुछ भी नहीं कर रहा. एक्सीडेंट है तो होगा. मेरे पास भी आए, फोटो भी आए, सब है मेरे पास. मैं भी बता बोले तो मैं बताता हूँ. मेरे क्या होना बोले तो मेरे को 2 लड़के 1 बच्चा है. उसको कुछ करना है, वो करे तो मेरे को अच्छा है. मैं क्या पूछ रही हूँ आपको कि जो गाड़ी चला रहा था वो आप बोल रहे हैं कि वो ड्राइवर नहीं है, वो ओनर है बोल के बोल रहे हैं. पक्का ओनर है. उधर भी पीएस का कैमरे है, उधर पीएस का कैमरे. अभी पोर्च कार के कोई भी ड्राइवर नहीं लगाते, एंजॉय करने के लिए कार है वो. आपके भी मालूम है, एंजॉय करने के लिए कार है. ये गाड़ी की ड्राइवर लगाते. मैं क्या पूछ रही हूँ कि जो गाड़ी चला रहा था, एक्सीडेंट होने के बाद गाड़ी में से उतर के चले गए वो लोग. एक्सीडेंट हो गया के बाद फुटकोट पे नीचे लगा गाड़ी, नीचे लगा के आदमी चले गया. We are joined in by the injured person who is one of the victims of this car accident. तो भैया आप बताइए कि ये पूरा इंसिडेंट हुआ कैसे, किस तरह से गाड़ी आई, किस तरह से आपको चोट लगी और एक इंसान मर भी गया है इस इंसिडेंट में. तो आप पूरा इंसिडेंट बताइए हमें कि कैसे हुआ ये सब कुछ. मेरे को मैडम उतना तो पता नहीं है. सडनली इधर वेल्डिंग कर रहा था मैं. वेल्डिंग का सडनली से हवा के सर का गाड़ी आ गया एकदम से, आके आदमी को मार दिया. आदमी मर गया. मेरे को उस वेल्डिंग मारते नीचे मैं भी गिर गया. गिरते कि मेरे को चक्कर सा आ गया, मेरे को समझ में नहीं आया. मार लग गया पैर को, बाजू में बैठ गया मैडम. मेरे को दूसरा कुछ भी नहीं माना उसके बारे में. गाड़ी बहुत स्पीड में आ रही थी क्या? गाड़ी स्पीड में था मैडम, बहुत. गाड़ी तो फास्ट में था एकदम. उसके आदमी मर गया, पूरे आदमी भाग के आ गए. ड्राइवर को देखेंगे बोले तो मेरे पता नहीं है, चक्कर सा आ गया, मेरे को नहीं मालूम होगा. गाड़ी इधर आके जाली को मार के फिर रिवर्स फिर रोड पे आ गया, चलेगा आदमी ड्राइवर. किस तरह से आई गाड़ी, क्योंकि बहुत स्पीड में आ रही थी गाड़ी. पुलिस वालों ने भी यही बोला है कि बहुत स्पीड में थी इसीलिए ये इंसिडेंट हुआ. तो किस तरह से आ रही थी वो गाड़ी? गाड़ी उधर जुबलीस की तरफ से आ रही थी मैडम. उधर से आ रही थी फास्ट में, डिवाइडर कॉर्नर से आ रही थी फास्ट में. आदमी को मार लेके सीधा आदमी को मार के डिवाइडर चढ़ के मेरे पास नजदीक में आ गया. पाइप को लगते कि मार में गिर गया मैडम. आप क्या चाहते हैं, किस तरह से आपको जस्टिस होना चाहिए, क्योंकि आपको चोट भी लगी है और आप डेली वेज वर्कर है, तो आप किस तरह का जस्टिस चाहते हैं? पुलिस क्या एक्शन लेना चाहिए इसमें? एक्शन क्या मैडम, मेरे को तो अभी मैं किराए के लिए घर में रहता हूँ. मेरे को खाने पीने का नहीं, कुछ भी नहीं. काम बेकार होगा मेरा, पैसा नहीं है कुछ भी हाथ में. वो भी संडे एक्चुअली बहुत दिनों के बाद काम पे चढ़ा मैं. कोरोना का भी था, बहुत दिनों के बाद चढ़ने के बाद अब वो कुछ भी मेरे कोई बोले भी नहीं, पैसा देता वो देता बोल के नहीं बोले, कुछ भी नहीं बोले, बात नहीं करे मेरे से. कोई कंपनसेशन की कोई बात नहीं हुई? नहीं हुई. पुलिस वालों की तरफ से ना, वो ड्राइवर की तरफ से? कोई भी नहीं बोले मेरे को. आपको क्या लगता है, जब वो ड्राइवर जिस स्पीड में आ रहा था, वो आपको लगता है कि वो नशे की हालत में थे, वो गाड़ी चलाने की हालत में नहीं थे, ऐसा कुछ आपको लग रहा है? अब वही तो मैडम मैं बोल रहा हूँ. अब उसको ब्रेक मारने की जगह एक्सीलेटर मार दिया, सरकार दिख रहा मेरे को, दौड़ आ रहा मेरे को, वही दौड़ आ रहा वही. उतना फास्ट आया बोले तो, उतना फास्ट आया, बहुत फास्ट आया. हवा के सर का आ गया एक ही बार, बहुत फास्ट आ गया. मेरे को समझ में नहीं आया कुछ भी मेरे को. Aneri is joining us live on the broadcast with more details, been tracking the story for us. Tell us what exactly is happening, because the family is clearly saying that there is an attempt being made to shield the main accused. The CCTV footage is not being shared.
the driver was not behind the wheels when the accident took place and the owner fled the scene. So that's what the family is alleging at this point in time. Well, that's right, Christine. Now, we have been seeing the accident which took place, lost one person. Well, he is a 50-year-old man who was a watchman at an under construction site. But at the same time, now the family members have been alleging that it was not the driver, it was the owner of the car who was driving. Well, these are the claims which have been made by the family members of the deceased person. And also at the same time, the person who was injured had received minor injuries. He underwent a treatment at a government hospital. But also now the major question remains is that where is the CCTV footage? Why isn't the CCTV footage being shared yet? Who was actually driving the car? Is there something behind this, or what is the allegations made by the family, are these right? Well, these are the major questions which have been arising in this matter. The police personnel have been investigating the matter. FIR has been registered. There is a section of IPC 304 Part 2 have been registered, and also 184 of the Motor Vehicles Act has been registered in this matter. Naveen Kumar Gaud is the person who is arrested, and according to the police officials, it is said that Naveen Kumar Gaud was driving the vehicle. He was the driver, and he's around 29 years old. Well, now the Ferrari vehicle is registered on the name of Mega Engineering and Infra Limited. Well, now it remains to be seen whether it was really the driver who was driving the car, or whether it was the owner or someone else who was on the wheels who was driving this car, because as per the allegations which have been raised by the family members, also alleging, Aneri, that the owner of the car did not even come and meet the family. They must come, apologize, and clearly the arrest must be made according to what exactly happened. Certainly a cover-up as far as the family is concerned. We'll keep coming back to you for more details, but for the moment, thank you.